ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. నేడు వసంత పంచమి, దీనినే శ్రీ పంచమి అని కూడా అంటారు. పురాణాల ప్రకారం సరస్వతీదేవి జన్మించిన రోజు ఇది. సరస్వతీదేవి ఆశీస్సులు ఉంటే సకల కళలతో పాటు విద్య, జ్ఞానం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ రోజు సరస్వతీదేవిని భక్తులు ప్రత్యేకంగా పూజిస్తారు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పూజా సమయంలో కొత్త పుస్తకాలు, పెన్ను లేదా పెన్సిళ్లను అమ్మవారి ముందు పెడతారు. అంతేకాదు, కళ్ళకు ఉపయోగించే వస్తువులను, ముఖ్యంగా సంగీత వాయిద్యాల వంటి వాటిని ఈరోజు ప్రత్యేకంగా పూజించడం వల్ల కళల్లో నిష్ణాతులవుతారని నమ్మకం. అందుకే వసంత పంచమి రోజున దేవాలయాలతో పాటు పాఠశాల, కళాశాలల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ రోజును దేశంలోని అనేక ప్రాంతాలలో వాగీశ్వరి జయంతి, రతికామ మహోత్సవం, వసంతోత్సవం ఇలా రకరకాల పేర్లతో అనేక ఉత్సవాలను నిర్వహిస్తారు. సరస్వతీదేవి ఆశీస్సులు పరిపూర్ణంగా లభించాలంటే అమ్మవారిని సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి అనే శ్లోకాలతో పాటు సరస్వతి అష్టోత్తర శతనామాలతో కానీ, సహస్రనామాలతో కానీ అర్చించాలి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు, గురుడు, శుక్రుడు, బుధ గ్రహాల దోషాలు ఉండేవారు ఈ రోజున పూజలు చేయడం వల్ల ఆ గ్రహాల ప్రతికూల ప్రభావం నుంచి ఉపశమనం కలుగుతుంది. శ్రీ పంచమి రోజు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేసి వారి విద్యాభ్యాసాన్ని మొదలు పెడితే వారు ఉన్నత విద్యావంతులవుతారనే నమ్మకంతో ఈ రోజున చిన్నపిల్లలకు సరస్వతీదేవి సమక్షంలో అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాసరలోని సరస్వతీదేవి దేవాలయంతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా వర్గల్లోని సరస్వతి దేవాలయంలో చిన్నపిల్లలతో అక్షరాభ్యాసం చేయించేందుకు భక్తులు పోటెత్తుతారు. వీటితో పాటు అనేక దేవాలయాల్లో అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇవి వసంత పంచమి విశేషాలు. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో.